హలో మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ ఎస్వి ఫిషింగ్ బ్లాగ్స్. మామ, ఇక్కడ లొకేషన్ మాత్రం అద్దరిపోయింది. చేపలన్నీ పట్టినాక కూడా ఈ లొకేషన్లోకి వెళ్ళి బయటికి రాబుద్ది అట్లే గట్లుందనుకో. లొకేషన్ మాత్రం ఉన్న ఈ పిచ్కంత లొకేషన్లోనే పిచ్చి కొర్రమేన్లు ఉన్నాయి మామ. మామ, అడవికి పెద్ద పూలు ఎట్లనో ఈ చెరువుకు కొర్రమేను గట్ల మామ. మహారాజులు ఇవి మామ. ఇక అడవికి పోయి అయితే పెద్ద పూలని వేటాడలేము, అందుకనే ఈ చిన్న పూలని వేటాడడానికి వచ్చిన మామ. ఇక చూడాలి ఇక ఎన్ని చిన్న పూలు వేటాడుతున్నా అనేది ఈరోజు బట్టి చూపిస్తాం మామ మీకు. మామ, నాకైతే ఒక చిన్న బాధ అయితే ఉంది మామ. అది మీకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటా చెప్పండి మామ. నా గోడు మీ దగ్గరనే ఎల్లబోసుకుంటా మామ. ఇక గింత కష్టపడి నేను వీడియో చేస్తా అంటే 10 నిమిషాలు 14 నిమిషాల వీడియో నేను పెడతా అంటే యూట్యూబ్ అయిన ఏంది మామ, యావరేజ్ వ్యూ 2 నిమిషాలు 3 నిమిషాలు అని చూపిస్తాడు. ఇక నేను యూట్యూబ్ ఆయనతో గొడవకే దిగుదాం అనుకుంటున్నా మామ. మా వాళ్ళు మంచోళ్ళు, నా వీడియో మొత్తం చూస్తారని నేను గొప్పలు చెప్పుకుంటున్నామా. ఇక మీరేమో నన్ను చిన్న చూపు చూస్తారు మా. నా వీడియోలలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరన్నా కామెంట్ చేయొచ్చు కదా. ఇంకా కొంచెం మంచిగా చేస్తామా వీడియోలు. ఏ దగ్గర బోర్ అయితే కొడుతుందో ఇట్లాంటి విషయాలు నేను మళ్ళీ రిపీట్ కాకుండా మీకు చూస్తామా. మీరు చెప్తేనే కదా మామ నా తప్పులేంటో తెలుసుకొని దాన్ని సర్దిద్దుకుంటా కదమ్మా. ఇక మీరు గిట్లనే వీడియోని మధ్యలో వదిలేసి కాకపోతే నేను ఇంకెక్కువ బాధపడతామా. ఇక సరే, ఇక షికారు షురూ చేసినాం. ఇక చూద్దాం ఇవాళ ఎన్ని చేపలు పడతాయో చూడండి మా. వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడాలి మా. మీరైతే ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. వీడియో మాత్రం 1000ల్లో పోతుంది, కానీ సబ్స్క్రైబ్లు మాత్రం 100 కూడా దాటట్లే మామ. ఇప్పుడైతే ఒక మంచి అటాక్ అయితే వచ్చింది మామ, చూడుర్రు ఒకసారి. ఈ కొర్రమేను మాత్రం గింత ఎడ్డి అని మాత్రం అసలు నేను ఎప్పుడు అనుకోలేమా. ఇంతకుముందు కొర్రమేలు పట్టాలంటే ఓ అయ్యా పడ్డోడు అదృష్టవంతుడు అనుకునేది, కానీ ఈ కొర్రమేల మాత్రం ఎడ్డి వాటిని చేసి ఎమ్మటే పట్టుకొస్తానమో. పొద్దున 2 గంటలు పోయినాం అంటే 5-6 కొట్టుకొస్తాం. గంత ఎడ్డి అయినాయి ఈ కొర్రమేలు అయితే. మొత్తం ఈ కప్పలు తిన్న బలమే అట్టుంది మా. తక్కువ గుంజుడు గుంజట్లు వీటికైతే ఎక్కడి నుంచి వచ్చిందో ఈ కప్పల బలమే నాకు తెలిసి అయితే. ఈ సలికి కూడా వాజులేని రుద్దుకోనట్టుంది మా. ఒక్కొక్క కొర్రమేను మన జీడిత్తు కంటే నల్లగా ఉన్నాయి మా. గంత కర్రగా ఉన్నాయి మా ఈ చేపలు. ఈ వాజులేనంటే గుర్తొచ్చింది మా. మనం కూడా పొద్దునట్టు చేపలు పోయేటప్పుడు ఇది రుద్దుకోవాలి మా ఖచ్చితంగా. లేకపోతే ఇక కొర్రమేల కంటే కర్రగా మనమైనాం అనుకో, కొర్రమేన ఏదని వీడియోలో వెతుక్కోవాల్సి వస్తుంది. ఇక గంత దాకానైతే తెచ్చుకోకుర్రి. ఈ కప్పకు మాత్రం భలే అటాక్స్ వస్తానేమో. ఇది బ్రావో కంపెనీ అంట. మన గణేష్ బ్రో పంపించిండు మనకి. నెంబర్ 1 ఉన్నది ఈ ఫ్రాక్స్ అయితే. ఈ పడ్డాయి బత్తలనే పడతానేమో. ఇక ఒక్కటన్నా మిస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు ఈ కప్పలకైతే. సూపర్ ఉన్నాయి గణేష్ బ్రో. ఈ చదువు సారడు బల్పాటు దోషులు అంటారు చూసినామా, గట్టినే ఉంటుంది నా కథ కూడా. ఎందుకంటే పడకుండా మాత్రం ఇట్లాంటి అటారాలు అయితే బొచ్చడాన్ని ఉంటాయి. ఇంతకుముందు కొర్రమేలు పట్టినప్పుడు అయితే వాటి నోట్లలో చేయితే దానికంటే ఎక్కువ నాకే దిగేది మా. గట్లా చేసేది ఈ కొర్రమేలు, అందుకనే అన్నీ కొన్నా.
వచ్చిందా? అసంటపోతే అయిందిరా. ఇక్కడైతే అటాక్ అయితే వచ్చింది మావ, కాకపోతే అది మింగలేదు. అటాక్స్ మాత్రం మస్తు ఉన్నాయి మావ, వేసిన కాడల్లా అటాక్ వస్తుంది. ఈ కప్పకి వన్ సైడ్ కొండి ఉంటుంది కదా గాలం, అది వన్ సైడ్ చిన్నగా లేపినామా, అందుకని ఈ ప్రాబ్లం ఊకే పోయి గడ్డికి చిక్కుతుంది. మీరైతే నెక్స్ట్ టైం అట్లా చేయకూరి మామ. ఇక్కడైతే నాదే మిస్టేక్ మామ, అది ఉరికొచ్చి అందుకున్నది కానీ కొంచెం కూడా టైం ఇవ్వలే. ఒక 2 సెకండ్స్ టైం ఇచ్చి కొట్టాలి మామ ఎవరైనా. ఒక టూ సెకండ్స్ అట్లా టైం ఇచ్చి కొడితే మాత్రం ఖచ్చితంగా అది మింగుతుంది. నేను చేసిన మిస్టేక్ మళ్ళీ మీరు చేయొద్దనే నేను చెప్తున్నా మామ. వీడియో కాల్ చేస్తారా? ఇవాళ
ఇక్కడ మళ్ళీ అటాక్ వచ్చింది మావా. నాకు తెలిసి కొర్రమేన్లు అన్నీ ఫ్యామిలీ లెక్క గుంపు కూడి మూలకే మీటింగ్ పెట్టినట్టున్నాయి. అందుకనే నేను ఫస్ట్ అయితే ఎక్కడైతే నిలబడి వేసినో అక్కడి నుంచి మాత్రం కాలు కదపట్లేమోవా. ఒకటే దగ్గర ఉండి కొడతాను అన్ని చేపలైతే. మా గీ నీళ్ళల్లో తిరిగి చీదర మాత్రం సొక్క పెడుతుంది మా. దువ్వెనతో గోకినా పోవట్లేదు. ఇక నాగలు తెచ్చి దున్నబుద్ధి అవుతుంది కాళ్ళ మీద గట్లుంది. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి మా గీ చీదర పెట్టకుండా. ఇక ఎట్లయినా టిప్స్ చెప్పమని కానీ గోర్లు మరిన్ని పెంచుకోమా, పొడుగు పెంచుకో, గట్లాంటి టిప్స్ వద్దు మా. చీదర పెట్టకుండా ఉండాలి. గట్లాంటి ఈజీ టిప్స్ చెప్పండి. ఇక మనం పట్టిన చేపలు గీయమా ఒకదాన్ని పోగొట్టినాం. ఓ 4-5 అటాక్స్ వచ్చినాయి. కాకపోతే అన్నిటికన్నా అయితే పర్లేదు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మామ, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇలాంటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తామమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ మామ.